పాలిచ్చే బర్రె కాదు నువ్వు, దున్నపోతు, గాడిదవు, కుక్కవు, నువ్వైతే బర్రె కాదు నువ్వు, పాపాల భైరవుడి నువ్వు వాస్తవం చెప్పాలంటే. వీటికేం తగ్గలే. ఇంకా నల్లముఖం పిల్లి, నువ్వేగా నల్లముఖం పిల్లి. నల్లముఖం పిల్లి పోయి చచ్చిపోయిన ఎలుకను పట్టిందట కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సులతోనే కృష్ణా నీళ్లను కేఆర్ఎంకి కట్టబెట్టింది. నల్లముఖం పిల్లి అంటే ఇదేగా, నల్లముఖం పిల్లేగా. యాడికి పోయింది మన కరెంటు, కట్క బంద్ చేసినట్టు ఎందుకు ఆగింది, ఎప్పుడు పోతుంది కరెంటు, ఎందుకు పోతుంది నాకైతే తెలుస్తలేదు వాస్తవంగా. ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వం మారకముందే చాలాసార్లు కరెంటు పోయింది. లైవ్లో మేమే సాక్ష్యం, ఇప్పటికి ఉంటే చాలా వీడియోలు ఉంటాయి. అసలు తెలంగాణ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మాకు ఒక్కసారి కూడా కరెంటు పోలే వాస్తవం చెప్పాలంటే. నా కట్టె కాలేదాకా తెలంగాణ కోసమట. తొందరగా అయిపోతే ఆ కట్టె తొందరగా కాలితే ఈ తెలంగాణకున్న దరిద్రం మొత్తం పోతుంది. ఈ కట్టె తొందరగా గాలితే ఈ తెలంగాణకున్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. తొందరగా గాలని కోరుకుంటాను అయితే. మన హక్కుల కోసం పిల్లిలా కొట్లాడతా. ఇది కదా మనకు కావాల్సింది. పిల్లి కాదు ఇది, పిల్లి. పిల్లి ఇట్లా 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 పెట్టాలంటాం. ఇది కాదు, పిల్లిలా కొట్లాడతా. ఇది తెలంగాణ హక్కుల కోసం పిల్లిలా కొట్లాడతా అంటున్నా కేసీఆర్. ఇదే మన టైటిల్ వాస్తవం చెప్పాలంటే. నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన అట. రణగర్జన లేదు, దొంగ గర్జన. అది దొంగ గర్జన. నల్గొండలో కేసీఆర్ దొంగ గర్జన అంతే. నాకు చేతనైనా కాకపోయినా నా కట్టెకాల వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పిల్లిలాగా లేచి కొట్లాడతా అంతే తప్ప పులిలాగా ఉండను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరునూరైనా ఏ విషయంలోనూ తెలంగాణకు మాత్రం న్యాయం జరగనివ్వను, తెలంగాణకు మాత్రం న్యాయం జరగనివ్వను అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. కేసీఆర్ను చంపి మీరుంటారా? చలో నల్గొండ అంటే కేసీఆర్ తిరగనియమంటారు. అంత మొగోళ్ళు కాబట్టి నిన్ను తిరగనియరు. మరి నీకు చూసినావు కానీ కథ. నువ్వు అసలు వెహికల్ రావాల్సింది కాన్వాయ్లో, వస్తే తెలిసేది నీకు. ఏం చేస్తారు? చంపేస్తారా? చంపుదా, చంపితే అయిపోతుంది, ఒళ్ళొడుతుందిగా. కేసీఆర్ చంపి మీరు ఉంటారా? ఉంటాం, బరాబర్ ఉంటాం. ఎటు పోం, గుర్తుపెట్టుకో. నువ్వు పోతే ఈ తెలంగాణకు పట్టినటువంటి శని దరిద్రం మొత్తం కూడా పోతుంది వాస్తవం చెప్పాలంటే. రాష్ట్రం తెచ్చిన నాకు తనలాట ఉంటుంది. అబ్బా ఏం పొంకనాలు కొడుతున్నావురా నాయన నువ్వు పిట్టల దొరవి, నువ్వు పొంకనాలు కొట్టాలి. పిట్టల దొర ముచ్చట్లంటే ఇట్లుంటాయి అన్నట్టు.